ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. ప్రభునందు ప్రియులరా, ధైర్యం వహించమని వాక్యం తెలియచేస్తుంది. మీ భక్తి మీకు ధైర్యము పుట్టిస్తుందంట. భక్తి ఉన్నటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. విశ్వాసం ఉన్నటువంటి వారికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రార్థనా జీవితం ఉన్నటువంటి వారికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. యూదులకు శ్రమ సంభవించినప్పుడు ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు యూదులందరికీ రక్షణ కలిగింది. యెహోషాపాతు మీదకి 3 రాజ్యాలు వచ్చినప్పుడు వారు ఉపవాస దినం ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు యుద్ధములో వారు విజయులై యుద్ధాన్ని గెలిచారు. అష్షూరీయుల రాజు సెనహెరీబు 175,000 మందితో యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలు రాజు ప్రార్థన చేయగా అష్షూరీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని కాపాడాడు. 175,000 మందిని ఒక్క దోతే హతం చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు నువ్వు కాలిపోవు. ప్రభువు తెలియచేస్తున్నాడు, ధైర్యాన్ని వహించండి, నిన్ను కాపాడేవాడు కొనకడు. ఆయన నిత్యము నీకు తోడుండే దేవుడు. 366 సార్లు భయపడకండి అని బైబిల్లో రాయబడింది. మీరు ధైర్యము వహించండి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోనండి.